Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. క్రైస్తవ నిరీక్షణ ఎంత గొప్పదో తెలుసుకుంటే యేసుక్రీస్తుని ఆయన సువార్తని వదిలిపెట్టి వెళ్ళరు. యూదుల అన్యులా అనేటువంటి ప్రశ్న క్రైస్తవులకు అనవసరం. సువార్తను అంగీకరిస్తున్నారా, తిరస్కరిస్తున్నారా అనేదే వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆ విషయాల్ని ఈ దినాన జూన్ 28 యెషయా 60వ అధ్యాయాన్ని బట్టి మనం గుర్తించవచ్చు. అంతకుముందు చిన్న ప్రార్థన. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యెషయా 59 అత్యంత నిరాశజనకంగా ఉంటే యెషయా 60 చాలా మహిమాన్వితంగా ప్రకాశించేటువంటి అధ్యాయంగా ఉంటుంది. ఇచ్చట సియోను తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన శరవాసుల పునర్నిర్మాణము యెరూషలేము కాదని, అంతిమ సియోను దేవుని రాజ్యము భూమి పైకి అవతరించుటను సూచిస్తున్నది. అంతేగాని ఈ వాళ్ళు చెర నుండి తిరిగి వచ్చినటువంటి యూదులు యెరూషలేముని మరమ్మతు చేసేసి దాన్ని సూచించేటువంటిది కాదు. ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి ప్రకాశమైనటువంటి ఆ యొక్క యెరూషలేము అది దేన్ని సూచిస్తుందంటే అంతిమ సియోన్ను, పరలోకంలో మరి దేవుడు మనిషి వధూవరులాగా అక్కడ వాళ్ళు కలుసుకొని చాలా సంబరపడేటువంటి సమయం కదా. ప్రకటన 21-22లో లాగా దాన్ని సూచించేటువంటిది. దేవుని రాజ్యము భూమిపైకి అవతరించటను సూచిస్తుంది. చాలా వరకు ఇక్కడున్న చారిత్రక పట్టణ తీరులో సాంకేతికమును బట్టి ఆశ్చర్యము కలుగదు. అంటే ఆ విషయాల్ని, పరలోక సంబంధమైనటువంటి విషయాల్ని ఏ విధంగా వ్యక్తపరచాలి అని అంటే చారిత్రక యెరూషలేము పట్టణాన్ని దాన్ని వర్ణిస్తున్న తీరులో అది వివరించబడింది. కానీ అది సాంకేతికంగా ఉండేది, అది సింబాలిక్గా ఉండేదన్నమాట. ఆ సింబాలిక్ లాంగ్వేజీ ఏ విధంగా ఉంటుందంటే ఈ యొక్క చారిత్రక యెరూషలేము పట్టణ తీరులో ఉంటుంది. దాన్ని మనం ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎటర్నల్ థింగ్స్ మరి యెరూషలేము రూపంలో ఎందుకు ఒకటి అని అంటే అది నూతన యెరూషలేముగా పోల్చబడింది కదా. అది పాత నిబంధన బేస్ చేసుకుని యూదులకి రాశారు కాబట్టి ఆ తీరులో వ్రాయబడింది అంటానికి దానిలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఈ దర్శనము కేవలము ఈ లోక ఆశల కంటే మించినది. దీనికి నిదర్శనం ఏంటి అని అంటే అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఇక ఉండవు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగగును. నీ దేవుడు నీకు భూషణముగా
ఉండును అని 19వ వచనంలో చదువుతాం. ప్రకటన 21, 23లో కూడా దాన్ని చూస్తాం. ఇక్కడ సర్వాధికారి అయిన యెహోవాయే ఉదయించును. ప్రపంచిక సూర్యోదయము కంటే అనంత మహిమాన్వితమైనటువంటి వెలుగు ఇక్కడ. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అని 1వ వచనంలో చూస్తాం. వారంతట వారే నిజమైన పరివర్తన చెందలేరని వారి దుర్దశను బట్టి మునుపటి అధ్యాయము నిర్ధారించినది. వాళ్ళని వాళ్ళు మార్చుకోలేరు, పరివర్తన చెందలేరు. దుర్మార్గులకి ఎక్స్టర్నల్గా వేరే చోట నుండి వాళ్ళకి అతీతంగా ఉన్నటువంటి అక్కడ నుండి ఉదయించాలి, వెలుగు రావాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దుర్మార్గుడు తన్నెట్లా మార్చుకుంటాడు? కాబట్టి వేరే చోట నుండి దేవుని యొక్క వెలుగు వస్తే తప్ప దుర్మార్గుడు మారడు. కాబట్టి అక్కడ నీ మహిమ నీ మీద ఉదయించెను, వేరే చోట నుండి రావాలి. వారంతట వారే నిజమైన ప్రవర్తన చెందలేరని వారి దుర్దశను బట్టి మునుపటి అధ్యాయము నిర్ధారించినది. ఇక వాళ్ళు దుర్మార్గంగా ఎందుకున్నారు అంటే ఇక మారలేరు. మారేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. వేరే చోట నుండి వెలుగు రావాలి, వేరే చోట నుండి మరి ఆ శక్తి రావాలి. అది దాని గురించినటువంటి మాట అన్నమాట. నీకు వెలుగు వచ్చి ఉన్నది, వేరే చోట నుండి వెలుగు మనలోనికి రావాలి. అప్పుడే మనలో చలనం కానీ, మనలో అవగాహన కానీ, మనలో మన జీవితంలో మార్పు కానీ వస్తుంది. ఈ అధ్యాయము వారి దుర్దశను కొనసాగిస్తూ దానికి గల ఒకే ఒక పరిష్కారమును పరిచయం చేస్తున్నది. దుర్దశ నుండి ఏ విధంగా బయటపడాలి అనేటువంటిది ఒకే ఒక మార్గం. చూడుము, భూమిని చీకటి కమ్ముతున్నది, కటిక చీకటి జనములను కమ్ముతున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. మరి ఆ 3 వచనాలు చదువుకుందాం, 1 నుండి 3 వరకు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముతున్నది, కటిక చీకటి జనములను కమ్ముతున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, మనల్ని మనం మార్చుకోలేము, మన పాప నుండి మనం బయటపడలేము. వేరుగా ఎక్స్టర్నల్గా వేరే చోట నుండి ఒక వెలుగు రావాలి అంటే దేవుని నుండి ఆ యొక్క రక్షణ వెలుగు రావాలి. అది రాకపోతే మనకు గతి ఏమీ లేదు. అది ఒకే గతి. మనం మారాలి, మన పాపం నుండి బయటపడాలి అని అంటే ఒకే ఒక మార్గం అని మనం నేర్చుకున్నాం. దీనితో ఇంకా పాటు 3 విషయాలు గ్రహించుదాం. మొదటిది ఏంటంటే, రాజ ప్రజలకు
విదేశీయులకు, రాజులకు, ద్వీపములకు ద్వీపములకు, ద్వీపాలు అని అంటే బైబిల్లో దూర ప్రాంతంలోనున్న ప్రజలను సూచించేటువంటి పదం అన్నమాట. ఎక్కడో దూరం ఉంటారు. ద్వీపాలు మన ఇప్పుడు భారతదేశానికి శ్రీలంక దగ్గరగా ఉండొచ్చు. కానీ ద్వీపము అని అంటే అర్థం ఏంటంటే ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశం అనేటువంటి అర్థంతో ద్వీపం అని అంటారు. వాగ్దాన దేశంతో ఏ పొత్తు లేని ప్రజలకు సియోను నిలయంగా ఉంటుంది. మరి 9, 10 వచనాలు, 14 వచనాలు కూడా మనం చదువుతాం. 3వ వచనం చదువుకున్నాం. 9, 10, 9 నుండి 14 వరకు చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి. తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు. వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. 14 వరకు. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు, అంటే ఇక్కడ అన్యులు, జనములు అంటే ఇశ్రాయేలుకి అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇశ్రాయేల్కి డిఫరెంట్గా వేరుగా ఉన్నటువంటి వాళ్ళు కూడాను సువార్త విని దేవుని దగ్గరికి వస్తారు. సియోను అంటే దేవుని ప్రజలు, వాళ్ళు యూదులు కావచ్చు, అన్యులు కావచ్చు. వాళ్ళ గురించి చెప్పబడినటువంటి ఈ ప్రవచనం. నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింపనల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు. అట్టి జనములు నిర్మూలము చేయబడును. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలమును మహిమపరచదను. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టుదురు. అంటే అక్కడ రక్షణ అనేది ఇశ్రాయేలు నుండే వస్తుంది. కానీ ఆ రక్షణ ఇశ్రాయేలుకి మాత్రం పరిమితమై ఉండదు. అన్ని జనులు కూడా వస్తారు. అది ఎట్లా నెరవేరుతుందంటే యేసుక్రీస్తు ఇశ్రాయేలు నుండి వచ్చి ఆయన సువార్త ద్వారా అనేకులు విశ్వసించి వాళ్ళు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, రక్షణను పొందుతారు అనేటువంటి అర్థంతో ఈ యొక్క ప్రవచనాలను చదవాలి. ఈ రాజ్యములో యూదులతో కూడా అన్యులు చేరి వారికి సియోను, ఇక్కడ రాజ్యం, ఈ రాజ్యం వచ్చేటువంటి రాజ్యం యూదులతో కూడా అన్యులు చేరి వారికి ముందు సియోనుకు చెందిన నమ్మకమైన ఇశ్రాయేలీయులను గౌరవిస్తారు. ఓకే, అంతకుముందు సియోన్లో ఎవరున్నారు? దేవుని నమ్ముకున్నటువంటి ఇశ్రాయేలీయులు ఉన్నారు. వారిని గౌరవిస్తారు. ఎవరు? అన్యులు వచ్చి సియోను మీద
ఏ వెలుగు ఉదయించి అన్య దేశములకు వ్యాపించును. ఆ యొక్క వెలుగు సియోని మీద ఉదయించి అక్కడే ఉండదు, అన్య దేశములకు వ్యాపించును. ఇది రక్షణకు చెందినటువంటి వెలుగు అని మనం గ్రహించుకోవాలి. అది మొదటిది. రెండవది ఏంటి అని అంటే, ఈ ఈ మహిమను తిరస్కరించువారు తీర్పుకు గురి కావలసినదే. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే, ఇస్రాయేలుని తిరస్కరించినటువంటి వాళ్ళు, అది కాదు. ఇస్రాయేలు పై పడినటువంటి వెలుగును తిరస్కరించేటువంటి వాళ్ళు, ఆ రక్షణను తిరస్కరించేటువంటి వాళ్ళు అని అర్థం చేసుకోవాలి. అట్టి అట్టి జనములు నిర్మూలము చేయబడును. ఏమైనా అక్కడ అందరూ, అట్టి జనులు అందరూ ఏ మినహాయింపు లేకుండా అందరినీ సియోను స్వీకరిస్తుందని ఈ వాక్య భాగం చెప్పుటలేదు. కానీ మరి ఏం చెబుతుంది? ఏ విచక్షత చూపించకుండా అందరినీ, ఇశ్రాయేలుడని అన్యుడని ఏ భేదం లేదు, అమెరికా దేశస్థుడని, మరి గ్రీకు దేశస్థుడని, లేకపోతే భారతీయుడని ఏ భేదం లేదు. అందరూ కూడాను ఈ ఎవరైతే మరి ఆ యొక్క సువార్తను విని, ఆ సువార్త వెలుగును విని దానికి అనుకూలంగా స్పందిస్తారో వాళ్ళందరూ కూడాను అని అర్థం. ఏ విచక్షత చూపకుండా, చాలా మంచి మాట అది. ఏ విచక్షత చూపకుండా, ఏ విచక్షత లేకుండా అన్ని జాతుల వాళ్ళు ఏ విధంగా పాపులవుతారో అదేవిధంగా ఏ విచక్షత లేకుండా ఎవరైతే సువార్తను అంగీకరిస్తారో వాళ్ళందరూ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని యెహోవా పట్టణమును స్వీకరించే వారందరినీ ఆహ్వానిస్తున్నది. అది మనం ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సువార్త అందరినీ ఆహ్వానిస్తుంది. యేసుక్రీస్తు అందరి నిమిత్తమై చనిపోయాడు కాబట్టి ఏ విచక్షత లేకుండా ఎవరైనా సరే వచ్చి రక్షణ పొంది వాళ్ళ జీవితాలు మార్చుకోవచ్చు. మూడో విషయం, అన్నిటికీ మించిన విషయం ఏంటి అని అంటే, ఈ రాజ్యమును బట్టి, ఆ వెలుగుతో వచ్చేటువంటి రాజ్యమును బట్టి శాశ్వతమైన దీర్ఘాయుషు వస్తుంది. అది అత్యున్నతమైన అవకాశం. ఇంకెంతకంటే అవకాశం అన్నది. సమాధానమును నీకు అధికారులకును, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇకను నీ దేశమున బలత్కారమును మాట వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, రక్షణ ఎవరైతే రక్షింపబడతారో, సువార్తను అంగీకరిస్తారో వాళ్ళు ఆత్మీయతలో అడుగు పెడతారు, ఈ మార్పులో అడుగు పెడతారు. యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు నిత్యత్వం, శాశ్వతమైనటువంటి దీర్ఘాయుష్యువు అని అనుకున్నాం కదా. కాబట్టి అదంతా దానిలో ఒక భాగం. ఇంకా వేరుగా చెప్పాలి అని అంటే, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇది మొదటి రాకడ, ఇది రెండవ రాకడ. ఇక్కడ పరలోకం, నిత్యత్వం, దీర్ఘాయుషు ఉండేది. దీనికి వెళ్ళేవాళ్ళు ఎవరు అని అంటే,
ఇక్కడ సువార్తను విని, యేసుక్రీస్తు సువార్తను విని రక్షణలో ప్రవేశించేటువంటి వాళ్ళు. ఇదంతా కూడాను రక్షణ. కాబట్టి దీనిలో అడుగు పెడతాం. దీనిలో అడుగుపెట్టిన వాళ్ళందరూ కూడాను మహిమపరచబడతారు. కాబట్టి అంచె దినాలకి సంబంధించిందంటే ఇది 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 కూడా ఆ రెండిటికి సంబంధించింది. ఈ అంచె దినాలకి చెందినటువంటి ప్రవచనం ఇది. యెషయా రాసినటువంటి ప్రవచనం. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే. మూడవది, అన్నిటికంటే మించినటువంటి విషయం ఏంటి అంటే, ఈ రాజ్యమును బట్టి శాశ్వతమైన దీర్ఘాయుషు వస్తుంది. మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం తీసుకొచ్చాడు ఆయన. అది అద్భుతమైన అవకాశం. సువార్త వలన వచ్చేటువంటిది అద్భుతమైనటువంటి అవకాశం. సమాధానమును నీకు అధికారులకును, నీతిని నీకు విచారణకర్తగాను నియమించుతున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇకను నీ దేశమున బలత్కారం అను మాట వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములని, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు. ఓకే. మరి ఈ మాటలు 17, 18, 19 వచనాలు చదువుకుందాం. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుతున్నాను. అంటే వాళ్ళు ఏ విధంగా తీర్పు తీరుస్తారంటే నీతి న్యాయాలతో తీర్పు తీరుస్తారు. కాలమునకు చెందిన పదాలను ఇక్కడ మనం గ్రహించాలి. కాలం టెంపరల్ టర్మ్స్ అని అంటారు. అంటే కాలానికి చెందినటువంటి పదజాలం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. ఇక్కడ సూర్యచంద్రులు వాళ్ళు కాదు నీకు వెలుగునిచ్చేది. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండను. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. సమాప్తం అనేది కూడాను టయానికి సంబంధించిందే. నీ జనులందరూ నీతిమంతులై యుందురు. నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను, నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు అని మనం ఈ 13, 19, 20, 21 వచనాలు చదువుతాం. తిరుగుబాటు, పశ్చాత్తాపం యొక్క కాలచక్రం ఇక ఉండదు. కొన్నిసార్లు తిరుగుబాటు చేయటం, మరలా పశ్చాత్తాపడటం, ఇక ఆ సైకిల్ ఉండదన్నమాట. ఆ చక్రం అనేది ఉండదు. యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుడు తప్పకుండా వాగ్దానం చేశాడు, తప్పకుండా చేస్తాను అని. కాబట్టి ఆయన వచ్చినప్పుడు, వెలుగొచ్చినప్పుడు, ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆ యొక్క చివరి దినాల్లో మనం ప్రవేశిస్తాం.
చివరి దినాలు ఏ విధంగా అంతమవుతాయి అంటే పరలోకంతో అంతమవుతాయి. కాబట్టి అది యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. కాబట్టి ఇక్కడ బైబిలు చివరిలో ఏముంటుంది అని అంటే ప్రభు అయిన యేసు అలాంటి దినాలు రావాలి. ఈ కరువులు, కాటకాలు, ఈ కొట్టుకోవటం, యుద్ధాలు, మరి చంపుకోవటం, మనుషులను చంపుకోవటం, వ్యభిచారం, ఈ ఆడవాళ్ళని అనగదొక్కటం, మరలా పిల్లల్ని దోచుకోవటం, ఇక ఇది అరాచకం, ఇక అవినీతి, ఇదేమీ ఉండదన్నమాట. అలాంటి సమయం కోసం మనం వెయిట్ చేస్తాం. అదే క్రైస్తవ నిరీక్షణ. కాబట్టి అది యేసుక్రీస్తు వలన వస్తుంది. కాబట్టి ఆమెన్, ప్రభు అయిన యేసు ప్లీజ్ కమ్ అని ప్రార్థనతో ఇది అంతమవుతుంది. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే యూదులు కానీ అన్యులు అనేటువంటి ఆ ప్రశ్న మనకు వద్దు, అది అవసరం లేదు. సువార్తను అంగీకరిస్తున్నారా, తిరస్కరిస్తున్నారా అనేది. మరి సువార్త చెప్పకపోతే, ఓపిక చెప్పకపోతే, వినయంగా చెప్పకపోతే, ప్రేమతో చెప్పకపోతే వాళ్ళు ఎట్లా వింటారు? విని ఇక అంగీకరిస్తారో తిరస్కరిస్తారో వాళ్ళ బాధ్యత. క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పటం, వినయంతో చెప్పటం, ఆ చెప్పిన దాన్ని మనం మోడల్ చేసి మన జీవితం ఉండటం, అదంతా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రెండవది మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ నిరీక్షణ ఎంత గొప్పదో తెలుసుకుంటే యేసుక్రీస్తుని వదిలిపెట్టం. ఇలాంటి ఇక ఇక దుర్దినాలు ఉండవు, సుఖదినాలే ఉంటాయి. దానికి సమాప్తం అనేది లేదు. నిత్యమైన వెలుగు సూర్యుడిక అస్తమించడు. ఓకే, దాని అర్థం ఏంటి అని అంటే చీకటి పనులు జరగవు, పాపం అనేది జరగవు. రాత్రులు చాలా హింసలు జరుగుతాయి కదా, పాపం జరుగుతుంది, దొంగతనాలు జరుగుతాయి. కాబట్టి దాన్ని సూచించేటువంటి మాట. అంతేగాని సూర్యుడు ఉంటాడు లేడు అనేది అది కాదు ఇక్కడ ముఖ్యం. శాశ్వతంగా స్వతంత్రించుకుంటాం, టెంపరీగా కాదు. అలాంటివి యేసు ప్రభు వల్ల వస్తుంది అన్నమాట. కాబట్టి ఆయన్ని రమ్మని ప్రార్థన చేయాలి అని అంటే ఆయన యొక్క రక్షణను చవిచూచినటువంటి వాళ్ళే ఆ విధంగా ప్రార్థన చేస్తారు. ఆ విధంగా రక్షణ పొందావా అనేటువంటి ప్రశ్న ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ నీకు నీ ఇంటి వారికి కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.